ఒక పెనం వేడి చేసి పెట్టుకొని దాని మీద ఈ పళ్ళెం పెట్టేసి చిన్న కంచం మీద పెద్ద ప్లేటు ఇలా బోల్డ్ చేసి 15 నిమిషాల పాటు బేక్ చేసుకుందాము. నేను 20 నిమిషాలు ఉంచుకున్నానండి. ఇలాగా కొంచెం బ్రౌన్గా వచ్చేదాకా ఉంచుకోండి. బ్రౌన్గా రాకపోతే ఇంకొక 5-6 నిమిషాలు ఉంచండి పొయ్యి మీద. మసాలా బిస్కెట్స్ ఈజీగా వచ్చేస్తాయి. అడుగున బ్రౌన్గా అయిపోయింది. నేను చల్లారిన తర్వాత ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూపిస్తాను. నెక్స్ట్ బ్యాచ్ వేసుకున్నానండి. ఇక్కడ పాతవి ఉన్నాయి కదా, ఇందాక మనం తీసుకున్నవి, ఇవి చూపిస్తాను. చాలా చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయి. అలాగే మిగిలినవన్నీ చేసేసుకున్నాక చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.